ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కారం కొంచెం మరింతనే వేసుకోవచ్చండి. నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ తీసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నాను. ఇదిగోండి, చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దాన్ని కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆనియన్ పచ్చడి. ఈ ఆనియన్ పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ముందు రోజే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే ఈ పచ్చడి చేసి పెట్టుకుంటానండి. ముందు రోజు ఈవినింగ్, అంటే ఆనియన్స్కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం ఊరి పచ్చడి ఇంకా కొంచెం టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ రోజుకి. అందుకని ముందు రోజే చేసి పెట్టుకోవాలి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఆనియన్ పచ్చడి ఇడ్లీ కాంబినేషన్తో రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇలా దోశలో కూడా ఇది చాలా బాగుంటుందండి. రోజు చట్నీ తిని బోరింగ్గా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు.